మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీ కృతజ్ఞత. ఈ సమయంలో మీరు మా కొరకు వ్రాయించి పెట్టిన గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మేము ఆలోచిస్తుండగా మీరే తోడు నీడగా ఉండి ప్రతీది మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా ఆలోచించే జ్ఞానాన్ని మా అందరికి కలగజేస్తారని కోరుకుంటూ గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ భద్రతలో ఉంచి మరొకసారి తండ్రి అనిపించుకునే భాగ్యాన్ని, అలాగే మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతను మా అందరికీ మరొకసారి దయచేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు ప్రతి మాటను మా మనసులో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించేలా సహాయం చేస్తారని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలండి. గత కొన్ని వారాలుగా మనం ఒక అంశాన్ని ఆలోచిస్తున్నాము. అంశం పేరు పరలోకానికి తొలిమెట్టు ఏది. పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఈ అంశంలో తొలిమెట్టు అయిన విశ్వాసాన్ని గూర్చి అనేక సంగతులను మనము ఆలోచించాం. విశ్వాసం అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో, ఒకవేళ మనలో విశ్వాసం లేదు అంటే మనం కోల్పోయేదేంటో, వీటన్నిటినీ మనం ఆలోచించాం. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిలో చూసేది ఏంటి అంటే విశ్వాసాన్ని ప్రాముఖ్యంగా చూస్తాడు. మనం ఒక అర్పించే విషయంలో కానివ్వండి, లేదా ఆయనతో నడిచే విషయంలో కానివ్వండి, ఆయన చెప్పిన పనిని జరిగించే విషయంలో కానివ్వండి, అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనము ఆయన పట్ల చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా ఆయన మన యొక్క విశ్వాసం అనేది ఏ విధంగా ఉందో అనేది ప్రతిసారి చూస్తూనే ఉంటాడు. ఎందుకు అంతగా చూస్తాడు అంటే కారణం ఒకటే, విశ్వాసం లేకుండా పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేరు. అయితే ఇదే సంఘటన ఇశ్రాయేలీయులకు ఎదురయ్యింది. మనం అదే ప్రయాణంలో ఉన్నాం, మోషే గారి దగ్గర ఉన్నాం మనం. అయితే ఈ విశ్వాసం అనేది వారిలో లోపించడం వలన, ఆ విశ్వాసము వలనే కొన్ని స్థితులలో వారు బయటపడిన, ఆ విశ్వాసం లేకపోవడం వలనే వారు ఏదైతే పొందుకోవాలో అది పొందుకోలేకపోయారు. అందుకే విశ్వాసం అనేది మనము ఏ విధంగా ఉంచుకున్నాము అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మన విశ్వాసాన్ని మనం జాగ్రత్త పరచుకోలేదు అంటే, మన విశ్వాస జీవిత విషయంలో మనము తీసుకోవాల్సిన చర్యలు మనం తీసుకోలేదు అంటే దేవునికి తగిన పిల్లలుగా మనం లేము అని రూఢిగా చెప్పగలం. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది ఎలా ఉంది అనేదే ఛాయారూపంగా ఉన్న ఇశ్రాయేలీయులను పోల్చి మనము చూసుకోవాలి. మనం అసలైన రూపం అయితే ఇశ్రాయేలీయులు ఛాయారూపం. వారు మనకు ఎలా ఉన్నారు అంటే, ఏ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విషయంలో దేవునికి మనము అనుకూలంగా ఉండాలో వాటన్నిటినీ కూడా ఆయన వారిని గూర్చి తెలియజేస్తూ యుగాంతమందున్న మీకు బుద్ధి కలగడానికి ఈ సంగతులను రాయిచున్నాను అన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల నుండి నేర్చుకోవాల్సినది ఏంటి అంటే, దేవునికి అవిధేయులుగా ఎలా ఉండకూడదో అనేదే ఇశ్రాయేలీయుల నుండి మనం నేర్చుకోవాలి. వచ్చేద్దాం మన పాఠ్య భాగానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. కిందటి వారంలో 27వ వచనాన్ని మనం ఆలోచించాము. ఈరోజు ఇంకా కింది మాటలు మనం ఆలోచిద్దాం. 28వ వచనం నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి, తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి
పస్కాను రక్త ప్రోక్షణ ఆచరణను ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడుచున్నట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. చాలు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను రక్షించడానికి, ఇశ్రాయేలీయులను ప్రమాదంలో నుండి బయటికి తీసుకొని రావడానికి తండ్రి అయిన దేవుడు వారికి తెలియజేసింది ఏంటంటే, ఇదిగో మీరు పస్కా ప్రోక్షణ బలి అనేది ఒకటి చేయాలి. ఆ బలి ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఆ యొక్క రక్తము వలన మీకు ఎలాంటి హాని కలగకుండా, అనగా తొలిచూలు పిల్లలలో ఎవరు కూడా చనిపోకుండా మీకు రక్షణ అనేది కలుగుతుంది అనే దాని గూర్చి ఆయన తెలియజేస్తూ 29వ వచనంలో తెలియజేస్తున్న మాటను, ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రాన్ని ఆయన పైన ఆ సముద్రంలో నుండి వారు నడుస్తున్నప్పుడు ఎలాంటి ఏమనంటే పొడి నేల మీద నడుచున్నట్లు. 14వ అధ్యాయము 13వ వచనం నుండి అక్కడ జరిగిన సంఘటన ఏంటో మనకు ఎదురవుతుంది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. వారు ఐగుప్తు దేశంలో నుండి పరిగెడుతున్నారు. ఐగుప్తీయులు వారిని తరుముతున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులు ఒకవేళ వారిని పట్టేసుకున్నారు అంటే అయితే చనిపోవాలి, లేదు అంటే మళ్ళీ ఏమవ్వాలి, బానిస తత్వంలోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎదురైనదే ఏంటి అంటే ఎర్ర సముద్రం ఎదురైంది. ఇప్పుడు సముద్రం అంటే చిన్న బకెట్లో ఉన్న నీళ్ళు కాదు కదా పక్కకు జరిపి వెళ్ళిపోవడానికి కదా. సముద్రం అంటే చిన్న బకెట్లో ఉండే నీళ్ళు కాదు, అది చాలా చాలా నీరు ఉంటుంది. ఇప్పుడు ఆ నీరంతటిని జరుపుకొని వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? పోనీ అది చిన్న విషయం కాదు. ఆ సముద్రాన్ని చూసి వారు మాట్లాడిన మాటలు పై మాటలోని మనకు కనిపిస్తుంది. 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులుగా, ఐగుప్తీయులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమై ఉండుట మేలని చెప్పుకొని. ఏమని చెప్తున్నారంటే వీళ్ళు అంతా దూరము ప్రయాణం చేసి అన్ని తెగుళ్లను దాటుకొని వచ్చి కదండి, ఎవరికి ఇశ్రాయేలీయులలో ఎవరికి ఎలాంటి హాని కలగకుండా చూసుకున్న ఆ దేవుని పట్లే వీరు ఎలాంటి విశ్వాసాన్ని చూపెడుతున్నారు? మేము అప్పుడే చెప్పాం కదా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొని వచ్చావా ఇక్కడికి, మేము అప్పుడే చెప్పాము మేము ఇక్కడే ఉంటాము, పర్లేదు, మేము ఇలాగే బాగున్నాము, ఆ అరణ్యంలోనికి వెళ్ళి ఎందుకు బాధలు పడాలి అని అప్పుడే చెప్పాం కదా మోషే, ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావు అని విశ్వాసాన్ని కోల్పోయి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ, విశ్వాసం లేకుండా మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అప్పుడు మోషే గారు అంటున్నారు ఏమని, 13వ వచనం నుండి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీకు ఏం చేస్తాడంట, మీరు ఊరకుండి నిలిచి ఉండి చూడండి. మీరేం చేయాలి? ఇప్పుడు కేవలము సైలెంట్గా నుంచొని చూడండి అంతే. ఆయన శక్తి ప్రభావం ఏంటో, ఆయన చేసే మహత్కార్యాలు ఏంటో ఇంతవరకు చూశారు. కానీ అయినను మీరు అవిశ్వాసులుగానే ఉన్నారు. కానీ భయపడకుండా ఊరుకుండి నిలిచుండి చూడండి. మీరు ఆయన ఎలా రక్షిస్తాడో మీకు తెలుస్తుంది. ఆయన ఎలా రక్షిస్తాడో, రక్షణ అనేది ఆయన ఎలా కలగజేస్తాడో మీరు చూడండి. కానీ అంతకు ముందు మీకు ఉండవలసినది ఏంటో తెలుసా? భయము ఉండకూడదు, ధైర్యం ఉండాలి. ధైర్యము మీలో ఉండాలి అంటే ఆయన పట్ల విశ్వాసము మీలో ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోయారు, అందుకే ధైర్యాన్ని గురించి చెప్తున్నాడు. భయపడకండి, భయపడకండి.
మీరు భయపడుతున్నారు అంటే కారణం మీరు అవిశ్వాసులుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు పేతురు గారు కూడా నేను నడుస్తానయ్యా అన్నాడు. సరే నడు. ఆయన చూస్తూ నడిచేంత వరకు బాగానే నడిచాడు. ఎప్పుడైతే ఆ అలలను చూసి, ఆ నీరును చూసి, ఆ సముద్రాన్ని చూసి, ఆ గాలిని చూసి తన విశ్వాసాన్ని కోల్పోయి తాను ఏమైపోయాడు? పడిపోయాడు. అంటే అంతవరకు నీటి మీద నడిచిన ఆయన పడిపోవడానికి కారణం ఏంటి? అంతవరకు నీటి మీద నడిచిన ఆయన పడిపోవడానికి కారణం ఏంటి? విశ్వాసాన్ని కోల్పోయాడు. అందుకే అల్ప విశ్వాసి అన్నాడు. వెంటనే అన్నాడు యేసుక్రీస్తు వారు, అల్ప విశ్వాసి ఏంటి? నీకు విశ్వాసం లేదా? నీ విశ్వాసం మీద నీకు నమ్మకం లేదా? నేను ఉన్నాను అన్న ఆలోచన నీకు లేదా? అంటే విశ్వాసం అనేది కోల్పోయినప్పుడు మన నుండి కోల్పోయేది, మన నుండి దూరం అయిపోయేది ఏంటి అంటే రక్షణ దూరం అవుతుంది. మనలో ఎప్పుడైతే విశ్వాసం లేదో ఆయన నుండి పొందుకునే రక్షణ మనం ఏనాటికి కూడా పొందుకోలేము. అందుకే చెప్పాడు ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము తెలియజేసిన మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలి, విశ్వసించాలి, ఆయన నన్ను రక్షిస్తాడు అని ఒక నమ్మకం నీకు ఉండాలి. అలా నమ్మి ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. ఏమని నమ్మాలి అంటే ఆయన నన్ను రక్షిస్తాడు అని నమ్మాలి. ఆయన నన్ను రక్షిస్తాడు అని నమ్మాలి. నమ్మలేదు అంటే కారణం నీకు రక్షణ అవసరం లేదు. మనలో కూడా చాలా మంది బాప్తిజం ఏదో పేరుకి మాత్రమే తీసుకోవాలన్నట్టుగా తీసుకున్నారు. అది తగినది కాదు. ఆ బాప్తిస్మం ఏమాత్రం కూడా ఆయన అంగీకరించాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. ఏం నమ్మాలి? ఆయన తప్పితే ఇంకెవరు కూడా రక్షించలేరు అన్న నమ్మకం నీలో ఉండాలి. నమ్మాలి. ఏం నమ్మాలి అంటే ఆయన మాత్రమే మనకు తండ్రిగా ఉన్నాడు. నమ్మాలి. ఏమని నమ్మాలి అంటే యేసు రక్తమే మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు అనే ఒక విశ్వాసం మనలో ఉండాలి. ఎలాంటి ఆలోచనతో మనం బాప్తిస్మం తీసుకున్నాం కదండి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రక్షణ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రక్షణ. వారు విశ్వసించలేరు కాబట్టి భయపడకండి అని చెప్తున్నాడు ఆయన. అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి భయపడకండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మకుండా మనం ఉన్నాము అంటే ఏంటంటది? శిక్ష మన మీదికి ఏమొస్తుంది? శిక్ష అనేది వస్తుంది. మనలో విశ్వాసం లేదా? మనం అవిశ్వాసులుగా ఉన్నామా? మనము ఏదైతే తీరానికి చేరాలో ఆ తీరానికి చేరే అవకాశం మనకుంది. మనలో విశ్వాసం లేదా? రక్షణ అనేది మనం పొందుకునే అర్హత మనకుంది. అందుకే మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధంగా విశ్వసిస్తున్నాము, ఎలాంటి ఆలోచనతో అయినా విశ్వసిస్తున్నాము అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలీయులు కోల్పోయింది అది. వారు అవసరం లేదు అనుకున్న రీతిగా ప్రవర్తించారు. అందుకే మోషే గారు అంటున్నారు, భయపడకండి, నేడు మీరు చూస్తారు కదా, నిలిచి ఉండి నిలిచి ఉండి చూడండి ఆయన ఎలా రక్షిస్తాడో ఊరక నిలిచి ఉండి చూడండి మీరు. అలాంటిదే మనకు కూడా చెబుతున్నాడు. కేవలం ఊరకుండి మనం ఏం చేయాలి? ఆయన రక్షణను మనము అంగీకరించే వారిగా ఉండాలి. ఆయన అన్నిటిలో నుండి మనల్ని బయట పెడతాడు, అన్నిటిలో నుండి మనల్ని రక్షిస్తాడు. ఎన్నో రోగాల నుండి మనం దాటుకొని వచ్చాం, ఎన్నో ప్రమాదాలలో మనల్ని రక్షించాడు ఆయన
కదండి. ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎన్నో ఆపదలు ఉంటాయి. రోజుకి ఎన్నో వేల ప్రాణాలు పోతున్నాయి, లక్షల ప్రాణాలు పోతున్నాయి. ఒక యాక్సిడెంట్ రూపంలో కానివ్వండి, లేక ఫిజికల్ ప్రాబ్లంలో కానివ్వండి, అందరూ పోతున్నారు. మనం పోకపోవడానికి కారణం ఏంటి? కారణం ఒకటే, మనం చేయవలసిన కర్తవ్యం ఇంకా మిగిలిపోయి ఉంది. మనం ఏ పనిని కూడా ఇంకా జరిగించలేదు కాబట్టి ఆయన ఇంకనూ సమయం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పినట్టుగానే ఆయన 3 సంవత్సరాలు ఆ ద్రాక్ష తోటను చూశాడు. ఆయన చూసిన ఫలం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు వేడుకున్నారు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఇవ్వు. ఆయన ఇప్పటికీ వేడుకుంటున్నాడు, విన్నపం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన పక్కన కూర్చొని మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ ఒక్కసారైన అవకాశం ఇవ్వు అనేసి. కానీ విశ్వాసాన్ని కోల్పోయి రక్షణను మనం ఏం చేసుకుంటున్నాము? దూరం చేసుకుంటున్నాం మనం. అందుకే నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మలేదు కాబట్టి, నీలో విశ్వాసం లేదు కాబట్టి శిక్షకు లోనైపోయావు. ఇక్కడ వారు విశ్వాసాన్ని కోల్పోతే మళ్ళీ వారికి ధైర్యాన్ని చెప్పి, మీరు విశ్వసించండి, ఎందుకు అలా ఉంటున్నారు, ఊరకుండి నిలిచుండి చూడండి, ఆయన ఎంత మహత్కార్యం చేస్తాడు, ఆయన ఎలా మనల్ని రక్షిస్తాడో చూడండి అనగానే వారు ఊరుకుండి ఉండి వారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. అదే చెప్తున్నాడు ఆయన. ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోయారో, విశ్వాసం లేని వారి గూర్చి చెప్పాడు, విశ్వాసం గలవారి గూర్చి చెప్పాడు. విశ్వాసము ఉంది కాబట్టి. ఎవరికి ఉంది విశ్వాసము? ఎవరికి? మోషే గారికి అందరికంటే ఎక్కువగా ఉంది విశ్వాసం. ఇశ్రాయేలీయుల ప్రజలకు లేదు అంత విశ్వాసం. ఇశ్రాయేలీయులలో అలాంటి విశ్వాసం లేదు. కానీ ఆయన పట్టుకొని తోడుండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. వద్దు, విశ్వాసాన్ని కోల్పోకండి, భయపడకండి, నిలిచి చూడండి, రక్షిస్తాడాయన అనేసి ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ తోసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈరోజు మేము కూడా చేసేది అదే. ఆ రోజు మోషే గారు చేశారు, ఈరోజు మేము చేస్తున్నాం. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఆయన ఏదైతే కార్యాలు జరిగించాలో అవి జరిగించాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇశ్రాయేలీయులను గురించి తెలియజేస్తున్న మాటను ఒకసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని భ్రష్ట హృదయము మీలో ఎవనికైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేకుండా మీరు ఉన్నారు అంటే, ఆ ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉన్నారని చెప్తున్నాడు ఆయన. వారు ఎలాగైతే అవిశ్వాసులుగా ఉన్నారో, భ్రష్ట హృదయము గల వారిగా ఉన్నారు. వారి యొక్క హృదయము ఎలా ఉందంట? మరొకసారి చదువుదాం మాటలు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసాన్ని గూర్చి ఇంత తీక్షణంగా మనం ఆలోచించడానికి, సుదీర్ఘంగా మనం ఆలోచించడానికి కారణం ఏంటి అంటే, విశ్వాసము లేకపోతే కోల్పోయేవి చాలా ఉన్నాయి. అందుకే దుష్ట హృదయము గలవారిగా ఉండకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకొనుడి. విశ్వాసం లేని వారు ఎలా ఉంటారు? విశ్వాసం లేని వారు ఎలా ఉంటారంట? దుష్ట హృదయము గలవారు. మనకు విశ్వాసం లేదు అంటే మనము దుష్ట హృదయము గలవారిగా ఉన్నాము. అలాంటి వారు ఎవరైనా మనలో ఉన్నారా?
జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు ఆయన. అందుకే మనలో ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే దాని విషయంలో జాగ్రత్త పడాలి. ఇంకా కింది మాటల్లో చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినంతటి వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏం చేయాలంట? అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల, అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారం అయితే చేపడతామో, అంతము వరకు ఎప్పుడైతే చేపడతామో విశ్వాసాన్ని, అప్పుడు మనం క్రీస్తుతో పాలివారం అవుతాము. ఆయనకి ఏదైతే మహిమ కలుగుతుందో అది మనకు కూడా కలుగుతుంది. ఆయనకి ఏదైతే కీర్తి కలుగుతుందో అది మనకు కూడా కలుగుతుంది. ఆయన ఏదైతే సింహాసనం మీద కూర్చుంటాడో ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చుంటాం. కారణం దేనికి? మన విశ్వాసాన్ని మనము గట్టిగా చేపట్టాము కాబట్టి. అందుకే చెప్పాడు ఆయన, అంతము వరకు సహించువారు రక్షింపబడుదురు. అంతము వరకు ఎవరైతే సహిస్తారో, అంతము వరకు ఎవరైతే గట్టిగా చేపట్టి, నువ్వు నమ్మలేదు కాబట్టి శిక్షలోనికి వెళ్ళిపోయావు. మనము విశ్వసించాము కాబట్టి రక్షణను పొందుకుంటాం. ఒకవేళ మనము విశ్వాసాన్ని కోల్పోయామా, మనం విశ్వాసం గలవారిగా లేమా, అదే చెప్తున్నాడు, క్రీస్తుతో మీరు పాలివారై ఉండే అవకాశము లేదు. ఆయన ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా అలాగే లేపబడాలి. ఆయన ఏదైతే మహిమను సంపాదించుకుంటాడో ఆ మహిమను మనం కూడా సంపాదించుకోవాలి. ఆకాశంలో తారగా ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఒక నక్షత్రముగా వెలగాలి. ఆయన పేరును మన నొసటి మీద రాయాలి. మనకంటూ ఒక కొత్త పేరును ఆయన ఇస్తానన్నాడు. మనకంటూ ఒక ఖ్యాతిని ఇస్తానన్నాడు. మన శిరస్సు మీద ఒక కిరీటాన్ని పెడతానన్నాడు. ఆయన ఎలాగైతే పెట్టుకున్నాడో మనం కూడా అలాగే పెట్టుకుంటాము. ఎప్పుడు? అంతము వరకు విశ్వాసాన్ని చేపట్టినప్పుడే. అంతము వరకు ఉండాలి, అంతము వరకు ఉండాలి. అందుకే మనం ఎప్పుడైతే ప్రయాణము మొదలు పెట్టామో, ఆయనను గూర్చి, ఆయనను నమ్మి ఎప్పుడైతే ప్రయాణము మొదలు పెట్టామో, తీరానికి చేరేంత వరకు దేని మీద నడుస్తుంది మన ప్రయాణం? విశ్వాసము మీదే. అందుకే చెప్తున్నాడు, అంతము వరకు దాన్ని పట్టుకున్నాడు వాడిని. కాబట్టి మనం దేన్ని చేపట్టాము? మన సొంత ఆలోచనలు మనం చేపట్టామా? రక్షణ పొందుకోవడానికి, అనగా పరలోకానికి చేరడానికి విశ్వాసాన్ని చేపట్టాము. దేన్ని చేపట్టాము? మన సొంత ఆలోచనల నిమిత్తం మనం పరిగెత్తాము అంటే ఎప్పటికీ మనం బాగుపడే అవకాశం ఉండదు. పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే మనము పరలోకానికి చేరే అవకాశాన్ని సంపాదించుకుంటాం. ఇంకా కింది మాటలు చెప్తున్నాడు, విని కోపము పుట్టించు వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా ఆ విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి అని గ్రహించుకొనుచున్నాము కదా. వారు కానాను దేశంలోనికి ప్రవేశించకపోవడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క అవిశ్వాసము అని జ్ఞాపకం చేస్తున్నాడు పత్రికను రాస్తూ. వారు ఆ దేశంలోనికి ప్రవేశించకపోవడానికి కారణం వారి యొక్క అవిశ్వాసము, వారి అవిధేయతను వలనే. అవిధేయత. అందుకే చెప్పాడు,
12వ వచనంలో ఏమని, దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయాలు అలాగే చేశారు. వారు విశ్వాసాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని ఉంచుకోలేదు, అవిశ్వాసులుగానే ఉన్నారు. అందుకే అరణ్యంలో ఏమైపోయారు? వారు సంహరింపబడ్డారు, నాశనం అయిపోయారు, కూలిపోయారు, కాల్చివేయబడ్డారు. ఎందుకు? అవిశ్వాసం. వారు ఏదైతే దేశాన్ని పొందుకోవాలో, ఏదైతే దేశంలోనికి వారు ప్రవేశించాలో, ప్రవేశించకపోవడానికి కారణం అవిశ్వాసము. చోటే లేదన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండములో నందు పాలు పొందుదురు. ఎక్కడ పాలు పొందుతారంట అండి వీరి పాలు ఎక్కడుందంట? అగ్ని గంధకములో వీరి యొక్క పాలు ఉంది. ఎవరి పాలు చెప్తున్నాడు? పిరికి వారిని. అలాగే రెండవ మాటకి ఏం చెప్తున్నాడు ఆయన? అవిశ్వాసులకు. విశ్వాసులైన వారికి క్రీస్తుతో పాలు ఉంటే, అవిశ్వాసులకి దేంతో పాలు ఉందంట? అగ్నిగుండములతో. చూడండి అంటున్నాడు ఆయన. అందుకే విశ్వాసాన్ని కోల్పోకుండా, అయ్యా ఎందుకు కోల్పోతున్నారు మీరు? ఆయన రక్షించేవాడు, నమ్మదగిన దేవుడు ఆయన అని జ్ఞాపకం చేస్తూ ఆయన నడిపించినంత వరకు నడిచారు. ఆ సముద్రం దాటిన తర్వాత ఏమైపోయారు? విశ్వాసాన్ని కోల్పోయి ఆయన పై కొండ మీదకి వెళ్ళి ఆ ఆజ్ఞలను తీసుకొని రావడానికి 40 రోజులు అక్కడే ఉంటే కింద వీరేం చేశారు? ఆ మోషే వచ్చేంత వరకు దేవుణ్ణి మేము ప్రార్థిస్తాం, కీర్తిస్తామని కూర్చున్నారా? లేదు. ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు, దేవత ఇదే అని బంగారాన్ని పోగు చేసుకుని ఏం చేశారు? దూడను చేసుకున్నారు. అంటే ఇప్పటికీ వారు ఎలా ఉన్నారు? అవిశ్వాసులుగానే ఉన్నారు. అందుకే అరణ్యంలో ఎవరిని ఆయన సంహరించాడు, ఎవరిని నాశనం చేశాడంటే పాపము చేసిన వారినే కదా. పాపము చేసిన వారిని ఆయన ఏం చేశాడు? నాశనం చేశాడు. అవిశ్వాసులనే నాశనం చేశాడు. అందుకే అవిశ్వాసులైన వారు అక్కడికి ప్రవేశించకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం చివరి వచనం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుకొనుచున్నాము. అవిశ్వాసము వలనే కానాను దేశంలోని వారు ఏమవలేదు? ప్రవేశించలేదు. ఇప్పుడు దాన్నే పోలుస్తూ అలాంటి గొప్ప ప్రదేశమే మనకేమిచ్చాడు ఆయన? పరలోకాన్ని ఇచ్చాడు. దాన్ని పోలుస్తూనే అది మనకిస్తానన్నప్పుడు అక్కడ కూడా ఆయన చూసేది ఏంటంట? పిరికి వారైనను, అవిశ్వాసులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను ఎవరు కూడా అందులోనికి ప్రవేశించే అర్హత లేదు. క్రీస్తుతో వారు పాలి పొందే అవకాశము లేదు. ఎవరికి? అవిశ్వాసులకు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ప్రవర్తించారో నేటికి మనం అలాగే ప్రవర్తించాము అంటే పరలోకాన్ని కోల్పోతాము. వారు కోల్పోయేది ఏంటంటే దేశమే కదా అనుకుంటున్నారు. వారు కోల్పోయింది కేవలం దేశమే కదా అనుకుంటున్నారు. కానీ కోల్పోయింది మరొకటి ఏంటి? పరలోకం. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీరు ఒకవేళ అవిశ్వాసులుగా ఉన్నారా, పరలోకానికి వెళ్ళే అర్హత మీకు లేదు. అందుకే మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి? పరలోకానికి తొలిమెట్టు ఏది అంటే దానికి సమాధానం విశ్వాసమే. అవిశ్వాసులమైతే పరలోకానికి వెళ్తామా? వెళ్ళే అవకాశమే లేదు. విశ్వాసము జీవితం మనం చూపించలేదు అంటే పరలోకానికి వెళ్తామా? వెళ్ళలేము. ఆయన అనుకున్న రీతిగానే మనం విశ్వాసాన్ని చూపించాలి. మనం అనుకున్నట్టుగా మనం విశ్వసించడం కాదు. మనమేదో మనకు తోచింది కాబట్టి అంటే అలా కాదు. ఆయన అనుకున్న రీతిగానే మన విశ్వాసాన్ని చూపించాలి.
ఒకవేళ మనం అనుకున్నట్టుగానే మనం ఒకవేళ విశ్వాసాన్ని చూపిస్తే కదండి, అది ఏ మాత్రం కూడా ఫలించదండి. ఫలవంతమైనది కాదు ఆ విశ్వాసం. అందుకే అంటారు ఏమని, వారి విశ్వాసం వారదండి, మా విశ్వాసం మాదండి. ఎందుకు బ్రదర్ ఇలా చేస్తున్నారు, బైబిల్లో ఇలా ఉంది కదా అంటే, వారి విశ్వాసం వారిది, మా విశ్వాసం మాది, ఎవరి విశ్వాసము వారిది. కానీ బైబిల్ విశ్వాసాన్ని గురించి ఏం చెప్పింది? విశ్వాసము ఒక్కటే. విశ్వాసం అనేది ఒకటే. నువ్వు విశ్వసించవలసింది ఒకడినే. ఆయన మాత్రమే విశ్వసించాలి, ఆయనను మాత్రమే నువ్వు అంగీకరించాలి. ఇతర ఆలోచనలతో నువ్వు ఆయనను అంగీకరించావా? ఇతర ఆలోచనతో నువ్వు ఆయనను ఆరాధించావా? ఇతర ఆలోచనతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా? అది ఏమాత్రం కూడా తగనిది. విశ్వాసము ఒక్కటే అన్నాడు ఆయన. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఒకటే విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంలోనే మనం నడవాలి. ఒకటే బాప్తిస్మం ఉంది, అదే బాప్తిస్మం మనం తీసుకోవాలి. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే మన తండ్రి అని స్వీకరించాలి. ఒక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మన ప్రభువు, ఆయన ఒక్కడే. అంటే ఏ విషయంలో కూడా మనము పొరపడకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలియజేసినా మనం పొరపడుతున్నాము అంటే, అయితే మనకు చదవడానికి రాదు, లేదు అంటే మనము మూర్ఖులుగా ఉన్నాము అని అర్థం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునే అంత జ్ఞానం మనకు రాలేదు. ఒకవేళ మనం చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే, లేదు బ్రదర్, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మళ్ళీ క్రైస్తవుల్లో విభజన ఏంటి? ఇన్ని వేల వేల శాఖలుగా విభజింపబోవడానికి కారణం ఏంటి అంటే, అయ్యా నువ్వు విశ్వసించే విశ్వాసం నీది, నాది నాది కదా. ఈరోజు ఇన్ని వేల శాఖలుగా, అక్షరాల లెక్క పెడితే అక్షరాల 38,000 సంఘాలు ఈరోజు కలగబడ్డాయి. అక్షరాల 38,000 సంఘాలు ఈరోజు మనకు కనిపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా. ఇన్నిటిగా విభజింపబోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరి విశ్వాసం వారిది అన్నట్టుగా పరిగెత్తేవారు. కానీ బైబిల్ చెప్పిన సమాధానం విశ్వాసము ఒక్కటే. విశ్వాసము ఒక్కటే అన్నప్పుడు ఆ విశ్వాసానికి కర్త ఒక్కడే. ఆ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వాడు ఒక్కరే. ఆయనను మాత్రమే మనం అంగీకరించాలి, ఆయన సంఘంలోనే ఉండాలి. ఇన్ని సంఘాలుగా విభజింపబోవడానికి కారణం ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. ఒకరికి పరపతి కావాలి, ఒకరికి ఒకరికి పేరు కావాలి, ఒకరికి చెప్పే అర్హత కావాలి. ఇన్నిటిగా విభజింపబోవడానికి కారణం ఒకటే. ఏంటి అంటే సొంత ఆలోచన. సొంత ఆలోచనతో కాదు కదా క్రీస్తు సంఘాన్ని పెట్టింది. ఆయన ఈ సంఘాన్ని స్థాపించింది ఆయన సొంత ఆలోచనలతో కాదు కదా. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు కదా. కదండి, ఆయన ఎలాగైతే చేయమన్నాడో అలాగే మనం చేయాలి. అలా చేసిన వారే క్రీస్తు సంఘంగా పిలువబడతారు, క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉంటారు. మన సొంత ఆలోచన ఏమాత్రం కూడా పనికిరాదు. సంఘము వాదండి, వాళ్ళు నడిపిస్తారండి, వాళ్ళది కాదు సంఘము. సంఘము వారిది కాదు. ఎవరిది సంఘము? క్రీస్తుది సంఘము. ఆ మాటకు వస్తే దేవుడిది ఆ సంఘం. ఇక్కడ అజమాయిషి చేయడానికి మీరు నేను గొప్ప కాదు కదండి, ఎవరు కూడా కాదు. కేవలం పాత్రధారులు మాత్రమే, చెప్పడానికి వచ్చిన ఒక మెసెంజర్స్ మాత్రమే మేము. స్పీచర్స్, ఇవాంజలిన్స్, వీరు మాత్రమే చెప్పడానికి. కానీ కార్యసిద్ధి కలగజేసేది, ఈ సంఘాన్ని నడిపించేది సంఘ నాయకుడు, సంఘానికి పెద్ద, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నడుచుకుందామా, మన ఇష్టానుసారంగా నడుచుకుందామా? ఆయన చెప్పినట్టుగానే చెయ్యాలి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా చేస్తామో ఆయన సంఘంలో ఉన్నవారం అవుతాం, ఆయన సంఘంలో సభ్యులం అవుతాం. అందుకే విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు విశ్వాసాన్ని మీ ఇష్టానుసారంగా మీరు వాడుకున్నారు అంటే మీరు నాకు తగిన వారు కాదు. మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అంత్యదినమందు నేను వారిని లేపని అంటున్నాడు ఆయన.
నేను వారిని లెక్కనే చేయను. ఎందుకు చేయవయ్యా అంటే వారు విశ్వాసులు కారు. విశ్వాస జీవితాన్ని వారు కనుపరచలేదు. దావీదు గారు ఉన్నారండి, ఆయన తన సొంత ఆలోచనతో పరిగెత్తాడా? లేదు. అబ్రహాం గారు ఉన్నారు, ఆయన తన సొంత ఆలోచనతో పరిగెత్తాడా? లేదు. కానాను దేశం కంటే ఆ యెరూషలేము ఐగుప్తు దేశం చాలా పెద్దగా ఉందని దాన్ని పట్టుకున్నాడు ఆయన? లేదు. అది డెవలప్డ్ సిటీ కాబట్టి నేను అక్కడే ఉంటాను, అక్కడే నేను నివసిస్తాను, కానాను దేశం ఎటని పోని అనుకున్నాడు ఆయన? లేదు. సొంత ఆలోచన ఎక్కడ కూడా చూపించలేదు విశ్వాస జీవితంలో. ఇప్పుడు మనం సొంత ఆలోచన చూపెడుతున్నామంటే అది తగనిది. అందుకే మన విశ్వాసం అనేది ఎలా కనుపరుస్తున్నామో అని అనేక విషయాలలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే విశ్వాసం లేకుంటే పరలోకానికి వెళ్ళే అర్హత మనకు లేదు. అందుకే అన్ని విషయాలలో విశ్వాసం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యాకోబు గారు రాసిన పత్రికలో కూడా విశ్వాసాన్ని గూర్చి తెలియజేస్తూ విశ్వాసం లేకపోతే మనకు ఎలాంటివి జరగవో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఒకవేళ విశ్వాసంతో మనం ప్రార్థన చేసాము అంటే ఆ రోగి ఏమవుతాడంట? స్వస్థపరచబడతాడు. అక్కడ ఉండవలసిన విశ్వాసము, ప్రార్థన చేసే వారికి విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయించుకునే వారికి కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకవేళ విశ్వాసం అనేది మనము చూపించలేదా, మనము స్వస్థత పరచబడే అవకాశం లేదు. మోరోవర్గా ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, అక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇదిగో నువ్వు పాపిగా ఉంటే అందులో నుండి నువ్వేమవుతావు? క్షమించబడతావు. ఆయన రోగి అనగానే ఏదో జ్వరం వచ్చింది, ఏదో రోగం వచ్చింది దాని గురించి మాట్లాడట్లేదు ఆయన. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసావా, నువ్వు పొందుకోవాల్సిన రక్షణ ఏదైతే ఉందో అది నువ్వు పొందుకుంటావు. అందుకే పాపిని గురించి వెంటనే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మరొకసారి చదువుతాం మాటను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. లేపుతాడు ఆయన. నీవు చేసిన అతిక్రమాలన్నిటినీ ఆయన కడిగి వేసి నిన్నేం చేస్తాడు? నూతనంగా లేపుతాడు. నువ్వు రోగిగా ఉన్నావు కదా, నిన్ను స్వస్థపరచాలి కదా. ఇప్పుడు స్వస్థపరచాలి అంటే నీ యొక్క విశ్వాసమైన ప్రార్థన అక్కడ అవసరం. అందుకే మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన క్షమించాలి అంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి. ఒకవేళ మనలో విశ్వాసం లేదు అంటే ఆ ప్రార్థన ఫలించదు, మనకు రక్షణ రాదు. అందుకే మనం ఏ విధమైన ఆలోచనతో ప్రార్థన చేస్తున్నామో, ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చేసే ప్రార్థన యుక్తమైనదా కాదా అనేది ఆలోచించుకోవాలి. ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి అంటే అది ఖచ్చితంగా మన పట్ల అది జరిగే విధంగా ఉండాలి. అలాగే ప్రార్థన చేశాడు కింది సందర్భంలో మనకు కనిపిస్తున్నారు ఏలియా గారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. కదండి, ఆయన ప్రార్థన చేశాడు. విశ్వాస సహితమైన ప్రార్థన అది. ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కదా, మనలాంటి మనుషుడే కదా. ఆయన ఆయన ఆకాశం నుండి ఊడిపడలేదు.
కదండి. మనం అందరం తల్లి గర్భం నుండి వచ్చాము, ఆయన మాత్రమే ఆకాశం నుండి వచ్చినవాడు కాదు కదా. ఆయన కూడా తల్లి గర్భంలో పుట్టినవాడే, మన వంటి స్వభావం గలవాడే. మనకి ఎలాగైతే నొప్పి ఉంటుందో తగిలితే ఆయనకు కూడా అలాగే ఉంటుంది. అదే జ్ఞాపకం చేస్తూ ఇదిగో విశ్వాస సహితమైన ప్రార్థన ఆసక్తితో చేశాడు ఆయన. అలాంటి విశ్వాసము జరిగే విధంగా, కార్యము జరిగే విధంగా మనము ప్రార్థన చేయాలి. సొంత ఆలోచనతో కాదు, మన సొంత ఆలోచన నిమిత్తం ప్రార్థన చేయడం కాదు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి. పరలోకానికి వెళ్ళే విధంగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇశ్రాయేలీయులు కోల్పోయింది ఏంటి అంటే ప్రవేశించకపోవడానికి, కానాను దేశంలోనికి ప్రవేశించకపోవడానికి కారణం ఏంటి అంటే అవిశ్వాసం. ఈరోజు మనం పరలోకానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే అవిశ్వాసం. అందుకే మన విశ్వాస జీవితం ఎలా ఉంది, దాన్ని ఎలా కనపరుస్తున్నాము, ఏ విధమైన ఆలోచనతో మన విశ్వాసాన్ని మనము చూపించుకుంటున్నాము, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా మనం ఉన్నామా, విశ్వాసం లేకుండానే మనం ప్రాణం పోయిందా, మనము నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. శిక్ష విధిలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకే జాగ్రత్త పడదాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతము వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి, గట్టిగా చేపట్టాలి. విశ్వాసం లేకుంటే విశ్వాసాన్ని మనం కనపరుచుకోవాలి, విశ్వాసాన్ని తెచ్చుకోవాలి. విశ్వాసం ఉందా అయితే దాన్ని ఏం చేయాలి, గట్టిగా చేపట్టాలి. ఎందుకంటే క్రీస్తుతో మనము కూడా పాలివారమై ఉండాలి కాబట్టి. లేకపోతే మనము ప్రయోజనం లేనివారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు నెక్స్ట్ వీక్ ఆలోచన. మహాపరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞత తండ్రి. విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలి, విశ్వాసం అనేది ఎలా కనుపరచాలి, మీరు మా విశ్వాసంలో ఏ విధమైన ఆలోచనతో చూస్తారో తండ్రి, అన్నిటినీ మేము జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇన్ని విషయాలను రాయించి పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఏ విషయంలో కూడా మేము పొరపాటు పడకుండా, ఏ విషయంలో కూడా మేము వెనకాడకుండా తండ్రి, అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ విశ్వాసాన్ని చివరి వరకు, అంతము వరకు గట్టిగా చేపట్టే విశ్వాస జీవితాన్ని మేము కనపరిచే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తారని కోరుకుంటూ తండ్రి, మీరు మా పట్ల జరిగిస్తున్న ప్రతి మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ